నమస్తే. వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. పొలిటికల్ వాయిస్ కార్యక్రమంలో ఈరోజు మన ముందున్న అతిథి 30 సంవత్సరాలుగా పుట్టపర్తి నియోజకవర్గంలో, ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గంలో ఎదురులేనటువంటి లీడర్గా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నటువంటి లీడర్ బోయ రామాంజనేయులు గారు ఇప్పుడు మన వెన్నెల స్టూడియోలో ఉన్నారు. వారితో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 తర్వాత నామినేటెడ్ పోస్టులు ఎవరైతే పార్టీ కోసం ఆర్నిశలు పడుతున్నారో, గత కొన్నేళ్లుగా టీడీపీ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎవరైతే ప్రజల్లో ఉండి క్షేత్రస్థాయిలో శ్రమించారో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తాం, వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు తప్పకుండా ఇస్తామని చెప్పి అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో పుట్టపర్తి నుంచి పుడా చైర్మన్ రేసులో రామాంజనేయులు గారు ఉన్నారు. పుడా చైర్మన్గా గతంలో ఎవరెవరు పనిచేశారు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కూటమి ప్రభుత్వం ఆయనకు ఏమి హామీ ఇచ్చింది, ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే సార్. చాలా సంతోషం. ముందుగా మీకు మేము మా వెన్నెల న్యూస్ టీవీ తరఫున మీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పల్లె సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి క్షేత్రస్థాయిలో మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఇది వాల్మీకుల్లోనూ బీసీ వర్గాల్లోనూ అందరూ కూడా గుర్తించారు. అందుకు మీకు వెన్నెల న్యూస్ టీవీ తరఫున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అన్న, ముఖ్యంగా ఇప్పుడు 1994 నుంచి మీరు ఇక్కడ పుట్టపర్తి బీసీసీఎల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. 94 నుంచి ఇప్పటిదాకా మీ ప్రయాణం కొనసాగుతూనే. అవును సార్. అవును సార్. అంటే బోయ సామాజిక వర్గానికి మీరు ఒక పెట్టని కోట లాంటి వాళ్ళు నిజానికి పుట్టపర్తి నియోజకవర్గం. ఎస్ సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం ముందుకు వెళ్తే, అంటే ఇప్పుడు 1992లో ఈ సుడా ఏర్పడినటువంటి రోజుల నుంచి గమనిస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు మీ నోటి నుంచి మీరు చెప్పండి. ఓకే సార్. 1992లో సుడా ఏర్పడింది. ఓకే. అంటే సుడా అంటే శ్రీ సత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే. యాక్చువల్గా సుడా ఏర్పడడానికి కారణము శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు పుట్టపర్తి బాగా గ్రోత్ జరుగుతుంది కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలన్న ఉద్దేశంతో ఓకే 1992లో పుట్టపర్తిని శ్రీ సత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి 1994లో మొట్టమొదటిసారిగా డాక్టర్ శంకరప్ప గారు పుడా చైర్మన్గా రావడం జరిగింది. ఆ తర్వాత రెండో టర్మ్లో ఖాళీగా ఉంచడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటా సత్యం గారిని పుడా చైర్మన్ గా చేయడం జరిగింది 2004లో. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ పెట్టారు. ఆ నుంచి అది సుడా కాస్త కొద్దిగా పుడాగా మారింది, అంటే పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చినారు. అవును. అప్పుడు కెడాన్ సుధాకర్ నాయుడు గారు పుడా చైర్మన్ గా ఉన్నారు. ఓకే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుడా చైర్మన్ గా కెడాన్ సుధాకర్ నాయుడు గారు ఉన్నప్పుడు పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం విస్తరింపజేయాలి అని చెప్పేసి ప్రపోజల్ పంపించినారు ప్రభుత్వానికి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కాలం అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని టోటల్ పుట్టపర్తి నియోజకవర్గానికి విస్తరింపజేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి జి లక్ష్మీ నరసింహను పుడా చైర్మన్ చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా బీసీకి అవకాశం లేదు, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రము వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసింహకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మన ఇక్కడ ఎమ్మెల్యే సింధూరారెడ్డి మేడం గారు గెలవడానికి నేను చాలా శ్రమించాను. ఏమిటంటే 2014 నుంచి టుడే వరకు కూడా నేను పుట్టపర్తి కన్వీనర్ గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా భార్య అయినటువంటి బోయ రాములమ్మ గారు ఎంపీపీగా పనిచేసినారు. దాదాపు నేను 30 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా ప్రజల మధ్యనే ఉన్నాను, కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను.
ఎక్కడైనా ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీని నమ్ముకుని ప్రజల్లోనే ఉండి గెలుపునకైతే చాలా కృషి చేశాను. అంతేకాకుండా నేను ఒకసారి మిమ్మల్ని ఈ బహిష్కరణ కూడా ఒకసారి పోయినారు మీరు. ఆ సంఘటన ఏంటి? దాని గురించి 2024లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్, అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ గారి బంధువులు, ఆ తర్వాత మా గ్రామానికి చెందినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు రిగ్గింగ్ చేసుకునే దానికి వస్తే మేము అడ్డు తగిలినాము. అడ్డు తగిలిన తర్వాత కూడా ఆయన శ్రీధర్ రెడ్డి గారి నేతలకు చొచ్చుకొని వచ్చి మా ముందుకు వచ్చినా మేము ఎక్కడైనా అదరపోకుండా ప్రలోభాలకు లొంగపోకుండా ఆయన ధీటుగా ఎదుర్కొని రిగ్గింగ్ జరపకుండా గట్టిగా ఎదిరించి నా బూతులో మెజార్టీ వచ్చేదానికి కూడా నేను చాలా కష్టపడినాను. కానీ ఆయన ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నన్ను ఒక నెల జిల్లా కూడా బహిష్కరించినారు. జిల్లా బహిష్కరణ కూడా జరిగింది. అంతకు ముందు కూడా నా పైన 9 కేసులు పెట్టారు. నా పొలిటికల్ లైఫ్ లో 60 ఏళ్ళు వయసులో ఫస్ట్ అపాయాలు పుట్టిందంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరపునే కేసులు బుక్ చేసినారు. ఎందుకు ఆ 9 కేసులు ఏ సందర్భాల్లో పెట్టారు? ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మన అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి గొడవ జరిగినప్పుడు దాంట్లో యాక్టివ్ గా పాల్గొని వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్న దానికి 9 కేసులు పెట్టినారు. అందులో SC ST కేసు కూడా ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినామని కేసు ఉంది. ఈ విధంగా 9 కేసులు కూడా పెట్టారు. కేసులు పెట్టినా డబ్బులు కానీ ప్రలోభాలు కానీ లొంగపోకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అప్పచెప్పినా దిగ్విజయంగా పూర్తి చేసినాం. జోనల్ 5 లో కూడా ఇదేం కారణం మన రాష్ట్రానికి ప్రోగ్రామ్ లో మేము 3వ ప్లేస్ లో వచ్చినాం. కడప జోనల్ మీటింగ్ లో గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చినారు. పార్టీ కూడా బాగా గుర్తింపించింది. నేను పార్టీనే నమ్ముకొని ఉంటాను కాబట్టి. అంతేగానే నేను శ్రీ సత్యసాయి జిల్లా వాల్మీకి పోలీస్ అధికారిత అధ్యక్షుడిగా కూడా నాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. అప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ వాల్మీకి అధికారిత కమిటీలు వేసినాం, మండల కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం. ప్రత్యేకంగా పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీ వేసి అహర్నిశలు కష్టపడి రాత్రి పగలనగా కష్టపడి తెలుగుదేశం పార్టీ కృషికి వాల్మీకులందరినీ తెలుగుదేశం పార్టీ వైపు తిప్పి మా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మేడం గారికి తెలుగుదేశం పార్టీ గెలుపునకు చాలా కృషి చేసినాం. కానీ ఇప్పటికీ నాకైతే చాలా హోప్ ఉంది. నేను తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉండా, పార్టీ పుట్టినప్పటి పార్టీకి నమ్ముకొని ఉండా కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా చేయమైన అవకాశం మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని 100% అవకాశం ఉంది. నేనైతే 100% నమ్ముతున్నాను. అన్న, ఇప్పటికే మీరేమైనా కానీ పార్టీ అధిష్టానాన్ని ఏమన్నా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందా? అంటే ఈ కూడా చైర్మన్ సంబంధించి మీకు కేటాయించారు సార్. మేము మొట్టమొదటిసారిగా మా మాజీ మంత్రి గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మా బయోడేటా సమర్పించడం జరిగింది. ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు సింధూరారెడ్డి మేడం గారికి కూడా మేము బయోడేటా సమర్పించడం జరిగింది. ఎట్లా స్పందించినారు వాళ్ళు? మేడం గారు పాజిటివ్ గా స్పందించినారు. నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆ లెటర్ తో పాటు బయోడేటా లెటర్ కూడా రాష్ట్ర అధ్యక్షునికి ఇచ్చినాం. ఆ తర్వాత మన లోకేష్ బాబు గారికి ఇచ్చినాం. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా మా బయోడేటా సమర్పించినాం. లోకేష్ బాబు గారు చాలా పాజిటివ్ గా స్పందించినారు. అన్నా కష్టపడినాం, మనం అధికారులకు వచ్చినాం, ఖచ్చితంగా మిమ్మల్ని గురించి నాకు తెలుసు, మీరు మిమ్మల్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ చరిత్ర మా దగ్గర ఉంది, ఖచ్చితంగా మీకు సహాయం ఇస్తామని ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినారు. దీనిని బట్టి చూస్తే నాకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. పార్టీ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా కూడా మీరు పనిచేశారు. అవును సార్. తెలుగుదేశం పార్టీ అనేది బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో 1000 ఓట్లకు బూత్ కన్వీనర్, 5,000 ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, 25,000 ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్. నా క్లస్టర్లో వచ్చేసి 25 బూతులు ఉన్నాయి, 25,000 ఓట్లు ఉన్నాయి. నా క్లస్టర్లో వచ్చేసి 4,095 ఓట్లు మెజార్టీ వచ్చింది. నా 25 బూతుల్లో కూడా 3 బూతుల్లో మాత్రమే వైసీపీకి మెజార్టీ వచ్చింది. ఒకటి సాయినగర్ బూత్ 200 మెజార్టీ వచ్చింది, ఒకటి రాజవారిపల్లి బూత్ 1 ఓటు మెజార్టీ వచ్చింది. 105 బూత్ వచ్చేసి బ్రాహ్మణపల్లి తాండా బూత్ 27 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఈ 3 బూతులు తప్ప మిగతా 22 బూతుల్లోనూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. దానికి మాకు పనిచేసేటువంటి బూత్ కన్వీనర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బాగా సహకరించినారు. ముఖ్యంగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహం చేసి పార్టీలో బాగా పనిచేసేదానికి ప్రోత్సహించి మేము ఈ స్థాయికి వచ్చేదానికి మొట్టమొదటి నెమ్మది కృష్ణప్ప గారు అయితే ఆ తర్వాత చేయబట్టుకుని లాగిండేది మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళకు మీ మీడియా ముఖ్యంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు.
ఓకేనా. ఇప్పుడు మీరు చాలా పార్టీ కోసం శ్రమిస్తారు, తర్వాత క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉంటున్నారు, అవసరమైతే వాళ్ళ సమస్యను పై అదే అధిష్టానం దృష్టికి తీసుకుపోయినారు, అన్నీ చేశారు. తర్వాత బీసీలకు ఇప్పుడు కూడా చైర్మన్ పదవిని కేటాయించాలి అనే ఒక వాయిస్ బయలుదేరింది పొలిటికల్ గా ఈ ప్రాంతంలో. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఒక వాల్మీకి మహిళకు కూడా చైర్మన్ ఇవ్వడం జరిగింది, బీసీ. ఇప్పుడు ఇట్లా తప్పకుండా ఖచ్చితంగా ఒక వాల్మీకి ఇవ్వాలి, ఎందుకంటే వైసీపీ వాళ్ళు వాల్మీకి మహిళకి ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా వాల్మీకి జాతిలోనే ఒకరికి ఖచ్చితంగా కూడా చైర్మన్ పదవి ఇవ్వాలనేటటువంటి ఒక వాయిస్ బయలుదేరింది. బీసీలు ప్రధానంగా అందులో కూడా వాల్మీకులు. మరి ఇందుకు సంబంధించి మీకున్నటువంటి హోప్స్ ఏంది, మీ ఎలిజిబిలిటీ అంటే మీ అర్హతలు మీకు సంబంధించి చెప్పండి. సార్, నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ఓకే. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, డబ్బులకు ప్రవేశ పెట్టినా, ఈ కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా కూడా ఎక్కడే కానీ బెదిరింపులు లేకుండా నేను కేవలం తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని తెలుగుదేశం పార్టీ గెలుపునికే కృషి చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చేసుకుంటూ వచ్చిన. వాస్తవంగా చెప్పాలంటే నేను ఏ పదవి ఆశించి అయితే పదవి చేయలేదు. ప్రజలకు సేవ చేద్దాం, గ్రామంలో ఉన్న పరిస్థితులు కొంతవరకు బీసీలను కొంచెం మోటివేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను పొలిటికల్ లేక వచ్చిన. ఏదో మన అదృష్టం బాగుండి 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంపీటీసీలు గెలిచడం, అధిష్టానం కూడా బాగా కష్టపడినాడు, చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి 2006 నుండి 2011 వరకు నా భార్యకు ఎంపీపీ పదవి ఇవ్వడం, దానికి కూడా మనం సమర్థవంతంగా అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక పదవి, ఎంపీపీ పదవి. మొత్తం మండలం మొత్తం తిరిగి మాకున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కన్వీనర్ కడియాల సుధాకర్ నాయుడు అయితేనేమి, గూడూరు ఓబీఎస్ అయితేనేమి, యనమలపల్లి సుధాకర్ అయితేనేమి, వీళ్ళందరి ప్రోత్సాహంతో యనమలపల్లి సుధాకర్ కూడా వైస్ ఎంపీపీగా పనిచేశారు. ఆయన సహకారంతో కూడా మేము 5 ఏళ్ళు కూడా ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ప్రజలకు కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకోకుండా బాగా పరిపాలించుకొచ్చినాం. అదే నా ఫౌండేషన్ రాజకీయాల్లో. ఇంతకుముందు సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, సర్పంచ్ కు పోటీ చేసినా కూడా నా పొలిటికల్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే ఎంపీపీగా చేయడం, ఆ ఎంపీపీ కూడా సమర్థవంతంగా నిర్వర్తించడము నా పొలిటికల్ లైఫ్ లో ఒక గుర్తింపు అనేది తెచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కూడా నేను ఎక్కడే కానీ చిన్న పెద్ద తరతమ భేదం లేకోకుండా, కాంట్రాక్ట్స్ లేకోకుండా అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను సొంత ఖర్చులతో ఆఫీసులు తిరిగి అక్కడ అధికారులతో కూడా చూసి వాళ్ళ పరిస్థితి చూసి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే మన సమస్య తెలిపోయిందంటేనే వాళ్ళతో మాట్లాడినామని వాళ్ళకి విష్ చేసి బయటకు వచ్చి మగవాళ్ళ సమస్యలు పరిష్కరించడం. రైల్వే స్టేషన్ అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనే, ఎంటీ ఆఫీస్ అయితేనేమి, అప్పుడు కలెక్టర్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీసులు కూడా తిరిగిన రోజులు ఉంటాయి. అప్పటి ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి మా అధిష్టానానికి కూడా తెలుసు. మా అధిష్టానం కూడా ఎవరు ఏమి చెప్పాల్సిన పని సభ్యత్వం కార్డు అనేది ఉంటుంది మాకు తెలుగుదేశం పార్టీలో. ఆ సభ్యత్వం కార్డు నంబర్ ఏంటి డిస్ప్లే చేస్తే మన బయోడేటా అంతా వస్తుంది. మనం ఏ కార్యక్రమంలో పాల్గొనిండే పేపర్ కటింగ్లు, మ్యాప్ కూడా వస్తుంది. టుడే కూడా కొన్ని టీంలు పనిచేస్తున్నాయి. ఎవరైతే నామినేటెడ్ పోస్టులలో వాళ్ళ పరిస్థితి ఏమి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితేనేమి పార్టీ కూడా చేస్తుంది. అవన్నీ నాకు పాజిటివ్ గానే ఉంటాయి. తెప్పించుకుంటాను. ఇప్పటికీ ప్రజెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే నాకైతే ఖచ్చితంగా మా అధిష్టానం పొడా చైర్మన్ కేటాయించి వాల్మీకులకు, బీసీలకు న్యాయం చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. అన్న, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎట్లా నుంచి ఎట్లా ఎదిగారు? మీ కుటుంబ నేపథ్యం, మీ రైతు కుటుంబమా, మధ్యతరగతి కుటుంబమా అది చెప్పండి. యాక్చువల్గా మేము రైతు కుటుంబము, మధ్యతరగతి కుటుంబము. నేను చదువుకునే రోజుల్లో వాస్తవం చెప్పాలంటే ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు 10 రూపాయలు ఇస్తే మా నాయన 10 రూపాయలు తీసుకొని గవర్నమెంట్ ఎస్ఏపీఎస్ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నాం, ఇంటర్మీడియట్ కాలేజ్ లో. నాకు యాక్చువల్గా చెప్పాలంటే 1980లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. ఫైనల్ ఇయర్ కి వచ్చేందుకు పెద్ద అమ్మాయి పుట్టింది. చదువుకునేటప్పుడే యాక్చువల్ గా చేయాలంటే బాయ్ దగ్గరికి ఒక రఫ్ నోటు, ప్యాంటు, షర్ట్ నా భార్య సర్దుగప్పులో తీసుకొని వస్తే 12:30 కాలేజీ బుక్కపట్నం డిగ్రీ కాలేజీ. ఆయా వరకు పనిచేసి సైకిల్లో డిగ్రీ కాలేజీ పోయి వచ్చి అట్లాగే కాలేజీ పోయి ఆ 10th ఇయర్ ఫెయిల్ అయ్యడం వల్ల బాగా కష్టపడి చదివి డిగ్రీ కూడా అట్టే టైం కంప్లీట్ చేసి నా ఎయిమ్ అంటే లాయర్ కావాలనేది ఉద్దేశము. లాయర్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు ఎంట్రన్స్ రాస్తే 600 ర్యాంక్ వచ్చింది. నెల్లూరు సీట్ వచ్చింది. బిఎడ్ రాస్తే రాలేదు సీటు. అప్పుడు ఏదో 30,000 40,000 కడితే కర్ణాటకలో బిఎడ్ చేసేవాళ్ళము. అప్పుడు ఆ డబ్బులు లేవు మా దగ్గర. కాబట్టి నేను లాయర్ చదివే కూడా అమ్మాయి ఉంది. అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ లా కూడా వదిలిపెట్టేసి పొలిటికల్ గా వచ్చి సర్పంచ్ గా పోటీ చేసిన ఫస్ట్. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీల పరిస్థితి ఎట్లా ఉంది?
అందులోనూ వాల్మీకుల స్థితిగతులు ఈ నేపథ్యం నుంచి ఎదిగిన వాళ్ళు మీరు, ఈ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి రాజకీయ అధికారం లేదా రాజకీయ పదవులు లభించడం కూడా చాలా గగనతరం అవును నుంచి కూడా ఇప్పటిదాకా కూడా. మరి టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఈసారి న్యాయం జరుగుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? సార్, తెలుగుదేశం పార్టీ పుట్టడమే బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టడమే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో బయటకు వచ్చేసి కేవలం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక వంటి వారు. కేవలం ఈరోజు చూడండి, పొలిటికల్ పార్టీల్లో కొన్ని పార్టీలు అయితే కొన్ని సామాజిక వర్గాలకే ప్రియారిటీ ఇస్తాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పొలిట్ బ్యూరోలో తీసుకుంటే ఒక అన్ని సామాజిక వర్గాలకు తొలి కృష్ణమూర్తి గారు అయితేనేమి, కావల్ శ్రీనివాసులు గారు అయితేనేమి, ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారు అయితేనేమి, ప్రతిభా భారతి గారు అయితేనేమి, ఈ అందరినీ తీసుకుంటే ఇట్లా పొలిటికల్లో మన ఇది చూస్తే పొలిట్ బ్యూరోలో చూస్తే ఇట్లా చూస్తే అన్ని కులాలు కనపడేటట్లుగా అన్నిటికీ సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. ఇప్పటికీ బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. కాబట్టి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా రాజకీయ సమీకరణలో కానీ, పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ ఖచ్చితంగా బీసీలకు పార్టీ పుట్టినప్పుడు న్యాయం జరుగుతూ వస్తుంది. ఈ రోజు బీసీలు ఈ స్థాయిలో ఉండాలంటే కేవలం తెలుగుదేశం పార్టీనే కారణం. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, ఒక గ్రామంలోకి వస్తే ఇంటి దగ్గరికి పోయి ఓట్లు అడిగితే నేను ఊరు గ్రామం అంతా వేపిస్తాను పోతే ఓట్లు చేసే రోజులు అవి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించినప్పటి అప్పటి నుండి ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే వచ్చి ఓటు అడిగి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు వరకు ఎమ్మెల్యే మనం చూడడం కూడా ఎంతమంది ప్రజలు ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు, ఎంపీ ఎవరు అనేది ఒక రాజకీయ చైతన్యం వచ్చి తెలుగుదేశం పార్టీ అవగాహన చైతన్యం వచ్చేది. ఇంతకుముందు కొన్ని పార్టీలు ఏమంటే ఎగ్జాంపుల్కు పెద్ద రైతు ఉంటాడు గ్రామంలో, ఒక సామాజిక వర్గం, ఇంకొక బీసీలో, ఎస్సీలో, ఎస్టీకో పోలీస్ స్టేషన్ లో పని ఉంటుంది. పని ఏంటంటే ఆయన పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ ఇంటి దగ్గర పని చేయాలి. ఆ పని అయిపోయిందంటే ఈయన ఇంటితో పని అయిపోతుంది, పోలీస్ స్టేషన్ లో పని అయిపోతాం. అటువంటి రోజుల్లో నందమూరి తారక రామారావు గారు పార్టీని తీసుకొచ్చి రాజకీయ చైతన్యం చేసి ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు మంచి పదవుల్లో ఉన్నారంటే దానికి కేవలం తెలుగుదేశం పార్టీనే దాన్ని గర్వంగా చెప్పగలం. ఎందుకంటే అందులో మనం కూడా సామాన్యమైన కుటుంబం నుండి ఎంపీపీ స్థాయి వరకు ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో రామాంజనేయులు అంటున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ పెట్టిన బిచ్చే. అవును. ఇంకా ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఈ పుడా చైర్మన్ పోస్టుకు కొన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ఉంటుంది ఖచ్చితంగా. అవునండి. మరి ఇలాంటి పోటీ నెలకొన్న సందర్భంలో ఖచ్చితంగా ఇది బీసీలకు ముఖ్యంగా వాల్మీకి సారథిగా మీకు తప్పకుండా దక్కుతుందని మీకు నమ్మకం ఉందా? 100% దక్కుతుంది సార్. ఎందుకంటే పోటీ పడిన దాంట్లో అడిగే దాంట్లో తప్పు లేదు. పార్టీకి ఎవరు పని చేసినా అడిగే దాంట్లో తప్పు లేదు. ఎవరు అడిగినా ఏం చేసినా సమీకరణాలు పార్టీకి పని చేసిండేది ఈక్వేషన్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా నాకు పుడా చైర్మన్ పదవి మా అధిష్టానం ఇస్తుంది. ఎందుకంటే నేను కేవలం పార్టీనే నమ్ముకోకుండా, అంటే వాళ్ళ పార్టీ పని చేసిన అనాలి కానీ వాళ్ళు పని చేసినారు పార్టీకి, నేను పని చేసిన వాళ్ళకైతే నేను మెరిట్లో పనిచేసిండే దాంట్లో కానీ పార్టీకి నమ్ముకునే దాంట్లో కానీ. అందులో బీసీలో కూడా వాల్మీకి సామాజిక వర్గం పుట్టపర్తి నియోజకవర్గంలో చాలా ఉంటారు. వాళ్ళందరినీ మోటివేట్ చేసి మా సింధురారెడ్డి గారి మేడం ఎమ్మెల్యే గారి గెలుపు కోసం చాలా కష్టపడినా అది మన అధిష్టానానికి తెలుసు, మా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి తెలుసు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పుట్టపర్తిలో సభ్యత్వం ఉన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కూడా మనం కష్టపడే ఫలితం తెలుసు. కాబట్టి ఈ రోజు నియోజకవర్గంలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రామాంజనేయులు ఎలిజిబిలిటీ అనేది వినబడుతుంది. కాబట్టి నాకు అధిష్టానం ఖచ్చితంగా కూడా చైర్మన్ ఇస్తుందని నాకు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తుంటారో ఈ గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన మీలాంటి వాళ్ళని గుర్తించడం అనేది అధిష్టానం బాధ్యత కూడా. అవును సార్. ఆ బాధ్యతను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలా. అని తర్వాత వాళ్ళు మీలాంటి వాళ్ళకు న్యాయం చేయాలా. మీలాంటి వాళ్ళకు ఒక ఎదుగుదలకు, రాజకీయ ఎదుగుదలకు వాళ్ళు కూడా తమ వంతు కృషి చేయగలిగితే మీరు మరింతగా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, నాకైతే పదవుల మీద ఎలాంటి ధ్యాస లేదు, పదవుల కోసం కన్నా కూడా పార్టీ నిర్మాణం కోసం, పార్టీని ప్రజల్లో మరింత కాలం ముందులు పెట్టడానికి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం నేను పనిచేస్తాను మీరు అన్నారు. మీరు ఆ మాట చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ బాధ్యత అంటే పార్టీ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా శ్రామికుల్లాగా, సైనికుల్లాగా కష్టపడిన మీలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు తగిన హోదా కల్పించడం అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ
భూతర్థం వ్యక్తి వెతికినా గానీ వాల్మీకి సామాజిక వర్గంలో బీసీ లీడర్లలో మీ అంత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. అవును ఒకటి మీలాగా నమ్మకంగాను, తర్వాత ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పార్టీ వాళ్ళకు, ఊరి వాళ్ళకి, ఎవరికైనా కానీ సమస్య వస్తే ఖచ్చితంగా మీరే ముందుకుంటున్నారు. అవును సార్. అదొకటి. తర్వాత ఎవరికి భయపడరు. అవును సార్. ఒక ఫైర్ ఉంది మీలో. ఎవరికి భయపడరు అసలు. అవతలి వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడి ముందుకు వెళ్ళడం అంటే మీరే వెళ్తున్నారు. తప్పు చదువు కాబట్టి భయపడవు సార్. తప్పు చేస్తే, పొరపాటు చేస్తే చెప్తాం. ఖచ్చితంగా అంతే. అవును సార్. సో ముక్కుసూటిగా ఉంటున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతగా చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం మీద మీకు మంచి అవగాహన ఉంది. ఏ ఏ సామాజిక వర్గాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది దాని మీద, ముఖ్యంగా కూడా ఏ ఏ పరిధులు అయితే ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా వాటి మీద కూడా మంచి అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా మీకు అధిష్టానం ఖచ్చితంగా గుర్తించి కూడా చైర్మన్ పదవి తప్పకుండా నామినేటెడ్ పోస్ట్ మీకు ఇస్తుందని ఆశిస్తున్నాం. అందుకు వెన్నెల న్యూస్ టీవీ తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం వచ్చినా ఖచ్చితంగా ఇప్పటికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. నియోజకవర్గం అంతా తిరుగుతా. మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఇంకా భారీ మెజార్టీ వచ్చేదాకా నా వంతు కృషి చేస్తా. రైట్. దాంట్లో ఏం అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్ ఇంకోసారి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది బోధ రామాంజనేయులు గారు చెప్తున్నది. తాను పార్టీ కోసం మాత్రమే పని చేశాను, ఎప్పుడు పరవాల కోసం గతంలో కూడా పని చేయలేదు. నాకు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, లోకేష్ బాబు గారి యువ సారథ్యం కూడా నాకు ఎంతో ఇష్టం. కాబట్టి వాళ్లకు తనంటే ఏంటో తెలుసు. తనను దాదాపుగా అందరూ పేరు పెట్టి పిలిచి తన నేపథ్యం కానీ, కుటుంబ నేపథ్యం కానీ, తాను పడినటువంటి కష్టం కానీ అన్నీ కూడా దగ్గరగా వాళ్ళు చూశారు. ప్లస్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్నారు. తన గురించి, తన కుటుంబం గురించి 30 ఏళ్లుగా టీడీపీ పార్టీ కోసం వేరే పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా, అవి ఎక్కడ కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ ప్రలోభాలకు గురి చేసినా ప్రలోభాలకు గురి కాకుండా నిటారుగా నిలబడి వాల్మీకుల చైతన్యం కోసం, వాల్మీకులందరినీ కూడా, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళ వాల్మీకులందరినీ కూడా టీడీపీలోకి తీసుకురావడం కోసం బోయ రామాంజనేయులు గారు చేసిన కృషి నిజంగా ఆయన మాటల్లోనూ విన్నాం. తర్వాత పుట్టపర్తి ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఇదే చర్చ నడుస్తోంది. బోయ రామాంజనేయులు గారికి కూడా చైర్మన్ పోస్టు ఖచ్చితంగా ఇచ్చి పార్టీ న్యాయం చేయాలి అనేటటువంటి ఒక వాయిస్ కూడా, పొలిటికల్ వాయిస్ వినిపిస్తోంది. మరి ఎంతో దూరంలో కూడా లేదు, చాలా దగ్గరలోనే, అతి త్వరలోనే ఈ చైర్మన్ పోస్టులు మొదటి స్థాయిగా అవి పూర్తి చేస్తాం అని చెప్పి టీడీపీ అధిష్టానం చెప్తోంది. మరి ఆ రోజు ఎంతో దూరం లేదు కాబట్టి బోయ రామాంజనేయులు గారిని ఆయన అదృష్టం, ఆయన పడినటువంటి శ్రమ, ఇవన్నిటిని కూడా ఎంత బాగా పనిచేస్తాయి. మరి టీడీపీలో ఇంకా మిగతా లీడర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయనకున్నటువంటి గుర్తింపు, ఆయనకు తగిన హోదా కల్పించేందుకే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తగిన నిర్ణయం తీసుకుంటారనే ఆశావాదంతోనే వెన్నెల న్యూస్ టీవీ కూడా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తోంది. ఇది ఈరోజు పొలిటికల్ వాయిస్. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.